చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. గంభీర బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. నదిలో 4 వాహనాలు పడిపోయాయి. 2 చనిపోయారు, 3కి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. పలువురు ఆ నీటిలో గల్లంతైనట్టుగా అనుమానం వస్తోంది. వడోదర, నంద్ జిల్లాలను కలుపుతూ ప్రధాన వంతెనగా ఈ గంభీర బ్రిడ్జ్ ఉంది. నిలిచిపోయాయి అక్కడ పూర్తిగా వాహనాలు. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. గుజరాత్లో ఘోర ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. భారీ వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెనపై వాహనాలు ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఈ వంతెన కూలిపోవడంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 2 చనిపోయారు, 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. పలువురు నదిలో గల్లంతైనట్టుగా సమాచారం వస్తుంది. వాళ్ళని రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. విజువల్స్లో మీరు చూస్తున్నారు. గుజరాత్లోని పద్రా వద్ద వడోదర మరియు నంద్ జిల్లాలను కలుపుతూ మహిసాగర్ నదిపై ప్రధాన వంతెనగా ఈ గంభీర బ్రిడ్జ్ ఉంది. నిత్యం ఈ వంతెనపై నుంచి వందలాదిగా వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటాయి. తెల్లవారుజామున వంతెన 2 ముక్కలుగా విరిగిపోయింది. 2 ముక్కలుగా చీలి ఒక్కసారిగా నదిలో ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే ఉదయం సమయంలో డే టైంలో ఈ ప్రమాదం జరుగుంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఏకబిగిన వాహనాలు విపరీతంగా వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో ఒకవేళ కూలి ఉంటే కనుక వందల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించినట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తెల్లవారుజామున వాహనాలు రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఈ బ్రిడ్జి కూలిపోవడంతో స్పాట్లోనే 2 చనిపోయారు, 3కి తీవ్రంగా గాయాలైన పరిస్థితి. చాలామంది ఆ నీటి లోపలికే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. గంభీర బ్రిడ్జ్ 45 ఏళ్ల కిందట దీన్ని నిర్మించారు. గుజరాత్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నంద్ వడోదర మధ్య ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ బ్రిడ్జిపై అధికంగా ప్రయాణాలు సాగిస్తున్నటువంటి క్రమంలోనే బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. 2 లారీలు పడిపోయినాయి. ఇతర వాహనాలు కూడా ఆ బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు కిందకి పడిపోయినాయి. అక్కడ అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు, ప్రయాణికులు హాహాకారాలు వినిపించాయి. వెంటనే అటు ఇంకా రాకపోకలకు సాగించే వాళ్ళు ఆ బ్రిడ్జికి కొంత దూరంలో, ఎక్కడైతే బ్రిడ్జ్ కూలిపోయిందో అక్కడికి కొంత దూరంలో ఉన్నటువంటి ప్రయాణికులు దీన్ని గమనించి వెంటనే తమ ప్రయాణాన్ని నిలుపుదల చేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, అక్కడ నుండి గజ ఈతగాళ్లను కూడా లోపలికి పంపించి వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏ విధంగా వాహనాలు కిందకి పడిపోయాయో ఆ బ్రిడ్జితో సహా, ఆ బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు పైన ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఏ విధంగా నదిలో పడిపోయాయో చాలా స్పష్టంగా మనకి విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఒక మహిళ దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఆమెను కాపాడటానికి రెస్క్యూ సిబ్బంది ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. తమ సెల్ ఫోన్లలో ఎవరైతే బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు అటువైపున కొంత ఎడ్జ్ భాగంలో ఉండి తమ ప్రాణాలు రక్షించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్లలో దాన్ని చిత్రీకరించారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంకా కొంతమందిని కాపాడుతున్నారు. కొంతమంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. 10ల సంఖ్యలో ఆ వాహనాల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు గల్లంతయ్యారు. ఆ నీటిలో మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళని రెస్క్యూ చేస్తున్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్లో చాలా స్పష్టంగా గంభీర బ్రిడ్జ్ కూలిపోయినటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు. కూలిపోయిన తర్వాత దృశ్యాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అందులో నీటిలో కొంతమంది తమ ప్రాణాలు దక్కించుకున్నారు, ఒడ్డుకొచ్చారు ఈత కొట్టుకుంటూ. కొంతమంది ఈత రాని వాళ్ళు అందులో మునిగిపోయారు. మరికొంతమంది సాయం కోసం అర్థిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విజువల్ చూసారా? బ్రిడ్జ్ ఒక్కసారిగా మధ్య భాగం ఏ విధంగా కూలిపోయిందో. అక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి, వరదలు ప్రవహిస్తున్నాయి. ఈ సమయంలో అక్కడ రాకపోకలు విపరీతంగా బ్రిడ్జ్ మీద పెరిగాయి. ఎందుకంటే చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జ్ మీదకి ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది, వాహనాల రద్దీ అనేది ఎక్కువైపోయింది. దీని కారణంగానే ఇదొక పురాతన బ్రిడ్జ్ కావడం చేత కూలిపోయినట్టుగా అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయాన్నే తెల్లవారుజామునే ఈ ఘటన జరగడంతో ఆ సమయంలో వాహనాల రద్దీ కొంచెం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. లేదంటే వందలాది మందిగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దృశ్యాలు, అక్కడ రెస్క్యూ జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. లోపలికి కిందకి పడిపోయినాయి వెహికల్స్. 4 వెహికల్స్, 5 వెహికల్స్ అట్లా పడిపోయి ఉన్న పళంగా ఒక్కసారిగా బ్రిడ్జ్ కోల్పోవడంతో అక్కడ సేమ్ స్పాట్లో ఉన్నటువంటి వెహికల్స్
వెహికల్స్, లారీలు ఉన్నాయి, చిన్న చిన్న వాహనాలు ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి. అందరూ కూడా ఒక్కసారిగా కిందకి జారి ఆ బ్రిడ్జ్తో సహా, ఆ కూలిపోయినటువంటి బ్రిడ్జ్తో సహా కిందకి ఆ వాటర్లో పడిపోయిన పరిస్థితి. వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెస్క్యూ టీం అక్కడ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వడోదర జిల్లా యంత్రాంగం, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ సహాయక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అగ్నిమాపక దళం బృందాలు కూడా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. చాలా మందిని కాపాడారు, ఒడ్డుకు తీసుకొచ్చారు. కానీ మరికొంతమంది ఆచూకీ లభించలేదు. మరికొంతమందికి సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా కనిపించలేదు. వాళ్ళ వెహికల్స్ మాత్రం కనిపిస్తున్నాయి. కానీ ఆ వెహికల్స్లో ప్రయాణం చేసిన వాళ్ళు ఇంకా వాళ్ళ ఆచూకీ కోసం వెతుకుతూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక దళానికి సంబంధించినటువంటి సిబ్బంది, అలాగే ఈతగాళ్ళు వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేస్తూనే ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్లో గతంలో కూడా చాలా బ్రిడ్జ్లు ఇట్లా కూలిపోయినటువంటి పరిస్థితి, చాలామంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఇలాంటి బ్రిడ్జ్ల మీద, పురాతన బ్రిడ్జ్ల మీద పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా పగుళ్ళు ఏర్పడితే, వర్షాల కారణంగా బ్రిడ్జ్లు బాగా నానిపోయి చాలా పురాతన బ్రిడ్జ్లు, ఈ విధంగా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న బ్రిడ్జ్ని గుర్తించి వెంటనే అక్కడ కార్యక్రమాలు చేయాలి. రక్షణపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేస్తేనే బ్రిడ్జ్లు కూలిపోకుండా ఉంటాయి, ప్రజల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో గుజరాత్లోనే ఇలాంటి బ్రిడ్జ్లన్నీ కూడా కూలిపోతున్నాయి. మోర్బీ బ్రిడ్జ్ మీకు గుర్తుండే ఉంటుంది. మోర్బీ బ్రిడ్జ్ కూలిపోయి వందల సంఖ్యలో ఆ వాటర్లో చిక్కుకొని కిందకు పడిపోయి వాటర్లో మునిగిపోయి చనిపోయినటువంటి సందర్భం ఉంది. వంతెనపై వాహనాలు ఒక్కసారిగా ఆ బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు కిందకి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రెస్క్యూ కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మనం స్క్రీన్ మీద కూడా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యలో అక్కడ జనం గుమిగూడి అవన్నీ కూడా తమ ఫోన్లలో బంధిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి సమాచారం చేరవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి గతంలో జరిగినటువంటి ఘటన కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తా. ఇదే విధంగా బ్రిడ్జి కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. 2022 సంవత్సరం అక్టోబర్ 30న గుజరాత్లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిలో కేబుల్ వంతెన కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ వంతెనను భారతదేశంలోని గుజరాత్లో మోర్బీలో మచ్చు నదిపై 150 ఏళ్ల క్రితం నిర్మించారు. దీన్ని స్థానికులు జుల్తాపూల్ అని కూడా అంటారు. 2022 సంవత్సరం అక్టోబర్ 30న సాయంత్రం 6:40కి ఈ ఘటన జరిగింది. దాదాపు 500 మంది అప్పుడు ఆ బ్రిడ్జ్ మీద ఉన్నారు. మోర్బీ బ్రిడ్జ్ మీద తీగల వంతెన కూలిన దుర్ఘటనలో 78 మంది స్పాట్లోనే చనిపోయారు. ఇంకా చాలామంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డ పరిస్థితుంది. కొందరు నది నుంచి ఈదుకుంటూ వచ్చారు, మరికొందరు ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితుంది. త్రివిధ దళాలు, సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య అప్పుడు ఆ రోజు క్షణక్షణం పెరిగి 132 మంది చనిపోయారు. 177 మందిని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రక్షించిన పరిస్థితుంది గతంలో జరిగింది. ఈ మోర్బీ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోవడంతో 132 మంది చనిపోయారంటే ఎంతటి ఘోర విషాదము. ఇదే విధంగా ఆ తీగల వంతెన ఆ రోజు 2022 సంవత్సరం అక్టోబర్లో కూలిపోయినటువంటి పరిస్థితి. 132 మంది చనిపోయారంటే అది చిన్న దుర్ఘటన కాదు, అతిపెద్ద విషాద ఘటనగా చూడాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక పెద్ద కమిటీని కూడా వేశారు. ఇలాంటి బ్రిడ్జ్లు ఇక మీద కూలకూడదు, ఏవైనా పురాతన బ్రిడ్జ్లు ఉంటే చూడండి, వాటిని మరమ్మతులు చేయించండి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి వద్దు, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. అప్పుడు మోర్బీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ అది. 2001 భూకంపం తర్వాత మరమ్మతు కోసం ప్రైవేటు ట్రస్ట్ ఒరేవాతో ఒప్పందం చేసుకుని గత కొంతకాలంగా దాన్ని మూసేశారు. గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా 2022 అక్టోబర్ 26న తిరిగి ప్రారంభించారు. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఆ వంతెన ఆ రోజు కూలినటువంటి పరిస్థితి ఉంది. సందర్శకుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆ బరువు మోయలేక వంతెన ఒక్కసారిగా కుప్పకూలిందని అధికారులు అప్పుడు రిపోర్టు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని మర్చిపోకముందే 132 మంది అప్పుడు ఆ జుల్తాపూల్, ఆ తీగల వంతెన కూలిన ఘటన ఇంకా మర్చిపోలా. సరిగ్గా 3 సంవత్సరాలకు మళ్ళీ అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కూలిపోయినటువంటి పరిస్థితి. గంభీర బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ ప్రయాణికులు ఆహాకారాలు కనిపించాయి. కాపాడండి కాపాడండి అరుపులు వినిపించాయి. తోటి ప్రయాణికులు ఎవరైతే అక్కడ ఉన్నారో, బ్రిడ్జ్ కూలిపోయేటువంటి పార్ట్ కంటే ముందు ఇంకా ప్రయాణం చేసినటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లలో దీన్ని బంధించి స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేశారు. ఇక్కడ సహాయక కార్యక్రమాల అవసరం ఉంది, బ్రిడ్జ్ కూలిపోయింది, వెంటనే రండి అని చెప్పి సమాచారం ఇవ్వటంతో అక్కడికి అధికార యంత్రాంగం చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక దళ సభ్యులు అక్కడ పూర్తిగా రెస్క్యూ చేస్తున్నారు. కొంతమందిని కాపాడారు. ఒక విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే కొంతమందిని కాపాడారు కానీ మరికొంతమంది ఆ వాటర్లో మునిగిపోయినట్టుగా తెలుస్తుంది. వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ గంభీర బ్రిడ్జ్ కూలిపోయినటువంటి ఆ ప్రదేశంలో ఆ వాటర్లో కింద
వెహికల్స్ కనిపిస్తున్నాయి, వాళ్ళకి సంబంధించిన ట్రాక్టర్లు, ఇతర 2 వీలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ 2 లారీలు కూడా పడిపోయి, పెద్ద పెద్ద వెహికల్స్తో పాటు చిన్న వెహికల్స్లో ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పడిపోయారు. వాళ్ళకి సంబంధించిన ఆచూకీ ఇంకా తెలియలేదు. వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా వెతుకుతున్నారు. నీటి అడుగు భాగానికి కొంతమంది వెళ్ళిపోయినట్టుగా అనుమానం ఉంది. గజ ఈతగాళ్లను కూడా తెప్పించి, ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు, అగ్నిమాపక దళ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లను కూడా తెప్పించి, ఇంకా ఎవరైనా వాటర్లో మునిగిపోయి ఉన్నారా, కొంతమంది వెహికల్స్ కనిపిస్తున్నాయి, కొంతమంది వాళ్ళ సమాచారం రావట్లేదు, మొత్తం వాటర్ అడుగు భాగానికి వెళ్ళి మీరు వెతకండి, వాళ్ళు లోపల చిక్కునుంటే వాళ్ళని కాపాడండి, బయటకు తీయండి అని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా సీరియస్గా ఇచ్చిన పరిస్థితుంది. రెస్క్యూకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నారు. బ్రిడ్జ్ ఒక్కసారిగా ఏ విధంగా మధ్య భాగం ఏ విధంగా కూలిపోయి కింద వాటర్లో పడిపోయిందో మనం చూస్తున్నాం. ఆన్ ది స్పాట్ అంటే ఒళ్ళు గగురు పడిచేటువంటి దృశ్యం అండి. వంతెన మీద ఎంత ఎత్తుందో చూసారా, పైనుంచి కింద వరకు. అక్కడ ఒక్కసారిగా ఒక షాక్ అయిపోయారు. అందులో బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఉన్న పళంగా ఒక్కసారిగా ఇట్లా షేక్ అయిపోయి ఆ పార్ట్ మొత్తం కూడా కిందకు పడిపోతుంటే, దాని మీద ఉన్నటువంటి ఆ సమయంలో ప్రయాణం చేస్తున్నటువంటి లారీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, 2 వీలర్స్ అన్నీ కూడా ఒక్క ఉదుటిన కింద పడిపోయాయి. ఆన్ ది స్పాట్ వాటర్లో పడిపోయి 2 చనిపోయారు, 3 తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు పరిస్థితి విషమంగా కనిపిస్తుంది, మరికొందరు గల్లంతైనటువంటి పరిస్థితి. అలాగే ఒక మహిళకు సంబంధించిన దృశ్యం కూడా ఇంతకుముందు మీరు చూశారు. కాపాడండి, వాటర్ నుంచి నన్ను బయటకు తీసుకురానని చెప్పి ఆమె అక్కడ కేకలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అక్కడ చాలామంది స్థానికులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది విజువల్ని తమ ఫోన్లలో బంధించి స్థానిక అధికారులు కూడా సమాచారం చేరవేస్తున్న పరిస్థితి. వాళ్ళు తీసినటువంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంభీర బ్రిడ్జ్ కూలిపోవడంతో 10ల సంఖ్యలో మృతులు పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా సమాచారం లేదు. రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఎంత లోపలికి వాటర్లో చిక్కుకుపోయారో వాళ్ళందరినీ కూడా గాలిస్తున్నారు. కానీ వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావట్లేదు. వాళ్ళ వెహికల్స్ కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు కనిపించట్లేదు. వాళ్ళని వెతికే కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతోంది. స్క్రీన్ మీద ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ వడోదర, నంద్ జిల్లాలని కలిపేటటువంటి బ్రిడ్జ్ అది. సో నిత్యం రాకపోకలు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతంగా రాకపోకలు జరుగుతాయి. ఇక ఉదయం 9 గంటల నుంచి అయితే చాలా పెద్ద ఎత్తున వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి, లారీలు వస్తాయి, ఆటోలు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి, 2 వీలర్స్ వస్తాయి, అంబులెన్స్లు కూడా దాని మీద నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ తెల్లవారుజామున ఇది కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో, వందలాదిగా వెహికల్స్ ఉన్న సమయంలో ఇది కూలి ఉంటే గనక ప్రమాద తీవ్రత అంచనా వేలాం. వందలాదిగా ప్రయాణికులు ఆ వాహనాల నోళ్ళు కిందకి ఇట్లా జారిపోయి, ఆ కూలిపోయిన బ్రిడ్జ్తో జారిపోయి వాటర్లో పడిపోయే పరిస్థితుంది, వాటర్లో కొట్టుకుపోయే పరిస్థితుంది, వాటర్ అడుగు భాగానికి వెళ్ళి మునిగి చనిపోయే పరిస్థితుంది. సో తెల్లవారుజామున కావడంతో కొన్ని వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికే 2 చనిపోయారు, 3 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఆచూకీ గల్లంతైంది. ప్రమాద అనంతర దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ స్థానికులు కూడా రెస్క్యూ చేయడానికి ముందుకు వచ్చారు. ఎవరికైతే ఈతొచ్చో, ఎవరైతే వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయగలరో వాళ్ళు కొంతమంది దిగి ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చేలోపు కొంత సమయం పడుతుంది కాబట్టి అప్పటికప్పుడు స్థానికులు, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కొంత హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. విజువల్స్లో చాలా స్పష్టంగా మనం ఆ ప్రమాద దృశ్యాలు చూడొచ్చు. బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత అందులో ప్రయాణిస్తున్న వాళ్ళ హాహాకారాలు, హెల్ప్ చేయండి, బ్రిడ్జ్ కూలిపోయింది, మేము వాటర్లో చిక్కుకుపోయాం, ఇరుక్కుపోయాం, మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పి అలా అరుస్తూనే వాళ్ళు ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా వాటర్లో కూడా మునిగిపోయిన పరిస్థితి. ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక భయం అనేది వాళ్ళలో కనిపించింది ఆ కూలిపోయినప్పుడు. ప్రస్తుతం సిబ్బంది సహాయక కార్యక్రమాలు చాలా వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. માસી આવે છે, આવે